నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, మార్చి నెల 2025 మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి గనక చూసుకున్నట్టయితే వ్యయ స్థానంలో గురు సంచారము, 9వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. కనుక వీళ్ళకున్నటువంటి జాతక రీత్యా గనక చూసుకున్నట్టయితే కొంతవరకు లాభంగా ఉంది, కొంతవరకు నష్టంగా ఉంది. అంటే మధ్యమ ఫలితాలు, మీడియం ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సమాంతరంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, అదే రకంగా ఖర్చు, అప్పు మాత్రం చేసుకోరు. అలాగే వీళ్ళకు మానసిక పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ దాన్ని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడి దయ వల్ల చాలా పుష్కలంగా ఉంటూ ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ మార్చి నెలలో జన్మస్థానంలో కుజ సంచారం నడుస్తుంది. కుజుడి యొక్క కారణం చేత ఏమవుతుంది అని అంటే గనక కోపమావేశం విపరీతంగా వస్తుంది. చేయవలసినటువంటి పనిలో ప్రతి ఒక్క దాంట్లో చిరాకు పడుతూ ఉంటారు. అలాగే రాబోయేటటువంటి ఈ రోజుల్లో కూడా వాళ్లకు కొంతవరకు ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు అవాంతరాలు ఎదుర్కొంటూ ఉంటారు. శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో శత్రువుల బెడద, శత్రువుల బాధ విపరీతంగా వస్తుంది. తద్వారా వీళ్లకు ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. టెన్షన్స్ విపరీతంగా ఉంటూ ఉంటాయి. ఇంటికి వెళ్తే చిక్కులు చికాకులు, సరిగ్గా భోంచేద్దామంటే సమయం దొరకదు, సరిగ్గా కంటి నిండా నిద్రపోదామంటే కూడా సమయం దొరకదు. ఇలా ఎనలేనటువంటి కష్టాలు పడుతుంటారు. కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే జన్మ జాతకంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి మాసంలో ఈ కుజుడి యొక్క కారణం చేత ఆరోగ్య భంగము, ధనము నష్టపోవడము, అయిన వాళ్ళతో దూరం ఏర్పడము, అలాగే శత్రువులు విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఏర్పడుతుంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ధన నష్టం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం గురుగారు. కాస్త ఆర్థికంగా బలపడడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు? ఇక్కడ ధన నష్టము అనే దానికి అర్థం ఏంటి అంటే గనక నమ్మి డబ్బులిచ్చి మోసపోవడం, పెట్టుబడులు పెట్టి మోసపోవడం, బెట్టింగ్ లాడి మోసపోవడం, జూదమాడి మోసపోవడం, ఇలాంటివి చేయడం వల్ల ధన నష్టం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనం నష్టపోతున్నాము అని అంటే గనక వీళ్ళే చేసుకున్నారు, స్వయంకృత అపరాధం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళే చేసుకుంటారు. కానీ అందులో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క నెల ఓపిక పడితే రాబోయే సంవత్సరం అంతా కూడా చాలా గుడ్ న్యూస్ వింటారు. ఈ ఒక నెల, మార్చి నెల కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వీలైనంత కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల మీద దురుసుతనంతో ఎక్కువగా ప్రవర్తించకండి. తద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే పబ్బులు, పార్టీలు అని విపరీతంగా తిరుగుతూ ఉంటారు. అవి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. జూదము, మద్యం లాంటివి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వీళ్ళకు కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయండి. పెట్టుబడుల విషయాల్లో కూడా గురుగారు, ఎవరో ఏదో వచ్చి పలానా చేద్దాము, ఇన్వెస్ట్ చేద్దాము, పార్ట్నర్షిప్ అని చెప్పి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారు ఏంటంటే పెట్టుబడులు అనేటటువంటివి చాలా తక్కువగా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఎవరిని నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ నమ్మారు అని అంటే కనుక తప్పకుండా మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. పెట్టుబడులు ఈ మాసంలో పెట్టకండి. మిథున రాశి వారు ఎప్పుడు పెట్టుబడులు పెడతారు అంటే మే కానీ జూన్లో కానీ పెట్టుబడులు పెట్టండి. ఈ మాసంలో పెట్టిన పెట్టుబడులు మీకు జీవితంలో తిరిగి రావు. అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కనుక కాస్త ఆలోచన చేసుకొని వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇక విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయి? విద్యార్థులకు ఈ మాసంలో కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు. అంత చెప్పుకోదగ్గటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఏం లేవు. ఉద్యోగస్తులకు ఇంకొక నెల వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొంతవరకు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం, లేదా ఉన్న ఉద్యోగాలే ఊడిపోవడము, ప్రమోషన్స్ నిలిచిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ రియల్ ఎస్టేట్లోను, స్టాక్ మార్కెట్లోను పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాల పరిమితి ప్రకారము పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే జన్మజాతకంలో కుజుడు ఉన్నాడు మిథున రాశిలో. కుజుడు యొక్క సంచారము చేత ఏమవుతుంది, పెట్టుబడులు పెడతారు కానీ అవి తిరిగి రావు. మళ్ళీ మనకు వస్తాయో లేవో అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. అందులోనూ ఇప్పుడున్నటువంటి విషయంలో వీళ్ళు ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారం చేసుకుంటున్నారో, ఏ రకమైనటువంటి ఉద్యోగం చేసుకుంటున్నారో అందులోనే కొంతకాలం గడిపేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోవాలి. అనవసరంగా తొందరపడి నేను దాంట్లో జంప్ చేస్తాను, దీంట్లో జంప్ చేస్తాను, అనవసరంగా ఉన్నదాన్ని పోగొట్టుకుంటారంటే మాత్రం ఎవరు కూడా ఏం చేయలేరు. ఉన్న దాంట్లోనే ఈ ఒక నెల గడిపేసేయండి. ఉగాది తర్వాత, ఆఫ్టర్ ఏప్రిల్ మే తర్వాత
మీకు మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. సో ఆ మెరుగైన ఫలితాల్లో ఈ కోర్టు వ్యవహారాలు, భూ కబ్జా గురైన వాళ్ళు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు, సో వీళ్ళకి కూడా ఆ టైం తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఈ మిథున రాశి వారు ఎవరైతే కోర్టు కేసులు ఇంకొంతకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఇక పోలీస్ స్టేషన్లు చిక్కులు చికాకులు ఏదో ఒక దాని మీద పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందులో కొంతవరకు జాగ్రత్త, సమన్వయం పాటించాలి. ప్రతి దానికి రియాక్ట్ కాకూడదు, ఓవర్ రియాక్ట్ ఎక్కువగా కాకూడదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటలు పట్టించుకొని మనం అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. కోర్టు కేసులు అంటారా, కొంత వాళ్ళకు ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒక కొలిక్కి రావాలి, దానికి ఒక సమయం పాటిస్తే కనుక అది ఒక విషయానికి కొలిక్కి వస్తుంది. అప్పటి వరకు కొంతవరకు ఓపిక పడితే చాలా మంచిదండి. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి గురుగారు. ముఖ్యంగా మిథున రాశి వారికి మంచి రెమెడీ అంటే కనుక వీళ్ళు శివారాధన చేసుకుంటే కొంతవరకు కలిసి వస్తుంది. ముఖ్యంగా శివశక్తి స్ఫటికలింగం దొరుకుతుంది. ఆ స్ఫటికలింగాన్ని పూజించి మంత్రించి మీ దగ్గర పెట్టుకోండి. తద్వారా వీళ్ళకు శుభం లాభంతో పాటు మంచి అదృష్ట యోగం కూడా కలుగుతుంది. మీకు శివారాధనకు సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేసుకోండి. ఓం హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే అనేటటువంటి ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి, ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను. అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. జాతకం దారిద్ర్యంగా ఉన్నా, నీచంగా ఉన్నా, మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరంగా కానీ, లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి, లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి, లేదా మీకు శత్రువుల బెడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను. అదేంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం. చాలామంది అడుగుతున్నారు, గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి, మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూపిస్తాను. అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం. పూజ అంటే ఏం లేదండి, చెంబుడి నీళ్లు తీసుకోండి, దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు, అలాగే ఒక మారేడు పత్రి, అలాగే ఒక తులసి దళం, మన ఈ యొక్క వేపాకు, ఈ 3 కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. వేపాకు, మారేడు పత్రి, రావి ఆకు, ఈ 3 వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు. ఇది శివశక్తి స్ఫటికలింగము. పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతుంది. కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులున్నా, గ్రహస్థితి బాగా లేకపోయినా, గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు. కేవలం ద్వాదశ రాశుల వారే కాదు, ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరం అవుతాయి, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి, మీ జన్మ ధన్యమవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.